అండి. కార్తీక మాసంలో ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ లేకుండా బొబ్బరికాయల మసాలా కర్రీ చేస్తున్నాను చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా బొబ్బరికాయలు తీసుకొని వాటిని తుంచుకొని ఇలా పెట్టుకోవాలి. తర్వాత మసాలాకు కావాల్సినవన్నీ తీసుకోవాలి. 2 లవంగాలు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ వేరుశనగ గుళ్ళు అన్నీ తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కిన తర్వాత ఇందులో బొబ్బర్లు వేసుకోవాలి. బొబ్బర్లన్నీ పచ్చివాసన పోయేదాకా ఆయిల్లోనే మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు చిన్న మంట పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. అడుగు మాడకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మగ్గడం వల్ల ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. ఇందులో టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక కూడా ఒక 5 నిమిషాలు మగ్గపెట్టుకోవాలి. ఎక్కువసేపు మగ్గించుకోవడం వల్ల ఇందులో ఉన్న పసరు అంతా పోయి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోలేదు, కొద్దిగా వేసుకున్నాం. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. వేసుకొని చిన్న మంట పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. కార్తీక మాసంలో అల్లం, వెల్లుల్లిపాయ తినం కదా, ఇలా స్పెషల్గా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ మసాలా అంతా బొబ్బర్ల కాయలకు అంటేలా దాకా మగ్గపెట్టుకోవాలి. మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కూడా ఒక 2 మినిట్స్ మగ్గాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల బొబ్బరికాయలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మగ్గించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు చిన్న మంట మీద మగ్గించుకోవాలి. కుక్కర్లో చేస్తే అంత టేస్ట్ ఉండదండి. ఇలా ప్యాన్ మీద ఇలా చేస్తేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. బొబ్బరికాయల మసాలా కర్రీ ఇది పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేది వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు కర్రీ అయిపోయిందండి. వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటామే. ఈ బొబ్బరికాయల మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.